నమస్కారం అండి. ఆ, నేను ఆల్రెడీ ఒక 6-7 వీడియోస్ తీశాను. ఆ, అందులో డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. ఒకటి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్సెస్ కవర్ చేశాను. అలానే కోర్కి మాకు అంటే నేను ఈసీ స్టూడెంట్ కాబట్టి బేసిక్ ఎలక్ట్రికల్ సంబంధించిన వీడియోస్ ఒక 2 తీశాను. అలానే మళ్ళీ ఇప్పుడు కంటిన్యూషన్గా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్సెస్లోనే ఆల్రెడీ 5 వీడియోస్ తీశాను. ఇప్పుడు కంటిన్యూషన్గా ఇంకో వీడియో తీయబోతున్నాను. నేను ఇందులో ఏం చెప్పబోతున్నాను అంటే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అండ్ ఓవర్ డ్రాఫ్ట్. ఈ ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంది, వేస్ అండ్ మీన్ అడ్వాన్సెస్ అంటే ఏంది, అందులో కొన్ని రూల్స్ కూడా చెప్తాను నేను. అంటే ఇన్డెప్త్గా ప్రిపేర్ అవ్వడానికి అవసరం లేదు. ప్రిపేర్ అవ్వడానికి అంటే ఐఏఎస్ ప్రిపేర్ అవ్వడానికి ఈ వీడియో పనికిరాదు. కానీ నార్మల్గా ఒక సిటిజన్గా మనకు నార్మల్ రూల్స్ తెలుసుకోవాల్సిన హక్కు ఉంటుంది కాబట్టి ఆ నార్మల్ రూల్స్ ప్రకారం నేను చెప్తాను. నార్మల్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ నార్మల్గా నేను చెప్తాను ఏం తెలుసుకోవాలో అంతవరకు. ఈ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటే ఏంటి అంటే నార్మల్గా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ వచ్చే ఇన్కమ్ అనేది స్టేబుల్గా ఉండదు, కొంచెం ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, జిఎస్టీ ఉంది. జిఎస్టీ అనేది స్టేబుల్గా వస్తుందా? రాదు. రిటర్న్స్ ఫైల్ చేస్తారు. ఇప్పుడు జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. నార్మల్గా ఇప్పుడు బిజినెస్ మ్యాన్స్ ఏంది, జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేస్తారు. ఒక డెడ్ లైన్ ఉంటుంది జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి. ఆ డెడ్ లైన్కి దగ్గరకు వచ్చేటప్పుడు ఎక్కువ మంది జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేస్తారు, కానీ కాన్స్టెంట్కి స్టార్టింగ్ కాన్స్ ఉండదు, మీరు చూసి ఉంటారు. అలానే ఇంకా వేరే ట్యాక్సెస్ అయినా కానీ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి ఇప్పుడు రిజర్వేషన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్, ఈ మోటార్ వెహికల్ ట్యాక్స్, ఇవన్నీ మీరు చూడండి స్టార్టింగ్ నుంచి అంత ఉండదు, లాస్ట్లో ఎక్కువ మంది కడుతుంటారు ఈ ట్యాక్సెస్. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కసారి స్టేట్ గవర్నమెంట్స్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్స్కి కానీ ఒక్కసారి కాదు చాలాసార్లు ఈ స్టేట్ గవర్నమెంట్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ వచ్చే రెవెన్యూ ఇన్కమ్ కన్నా కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. అంటే రెవెన్యూ ఇన్కమ్ అనే కాదు, నార్మల్గా ఇన్కమే వచ్చే టోటల్ ఇన్కమ్ కన్నా కానీ టోటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. అంటే టెంపరీగా ఫ్యూచర్లో ఈ ఎక్స్పెండిచర్ అనేది కవరప్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది, ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ ప్రకారం. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్లో చాలామంది ట్యాక్సెస్ కడుతుంటారు స్టార్టింగ్ నుంచి కట్టకుండా. సో అంటే ఏమవుతుంది అంటే ఫైనాన్షియల్ ఇయర్ మిడిల్లో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్కి ఇన్కమ్ అనేది రావాల్సినంత రాదు, లాస్ట్లో వస్తుంటుంది ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్లో. సో ఇన్ మిడిల్లో ఏమవుతుందంటే ఎక్స్పెండిచర్ అనేది నీకు ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్లో పెట్టలేరు కదా, టోటల్ ఇయర్ మొత్తం పెట్టాలి. సో ఆ విధంగా మరి ఇప్పుడు ఆ మనీ అనేది తక్కువ అవుతుంది. సో టెంపరీగా లోన్స్ ఇచ్చేటట్టు ఉండాలి. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నీకు స్టేట్ గవర్నమెంట్స్ లోన్ తీసుకున్నాయి అంటే, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ లోన్ తీసుకున్నాయి అంటే మినిమం ఒక 1 year ఉంటుంది. కానీ 1 year అవసరం లేకుండా ఒక 2 months 3 months లోన్ తీసుకునేటట్టు ఉండాలి. సో అట్లా ఆ విషయంలో ఏంది అంటే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ రెండింటి మధ్యన అగ్రిమెంట్ కుదిరింది 1997లో. అంతకుముందు కూడా ఈ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ కాకుండా వేరే రకంగా ఉండేది, అది మనకు అనవసరమైన విషయం. ఇప్పుడు ఈ 1997లో అగ్రిమెంట్ గురించి చెప్తున్నాను. ఈ 1997లో అగ్రిమెంట్ కుదిరింది ఈ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ పైన. ఈ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ ఏంది అంటే ఇందాక నేను చెప్పిన టెంపరీగా ఏమంటారు వచ్చే ఇన్కమ్ కన్నా కానీ ఎక్స్పెండిచర్ గవర్నమెంట్స్కి ఎక్కువ ఉంటుంది. సో అట్లాంటి టైం అప్పుడు ఈ ఆర్బీఐ అనేది కొంచెం ఫండ్స్ ఇస్తుంది. అంటే ఎంత పడితే అంత ఇవ్వదు, ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ కూడా ఏ విధంగా డిసైడ్ చేస్తారో నేను చెప్తాను. ఫస్ట్ ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ని కొంచెం లిమిట్ ఇస్తారు. ఇంత లిమిట్ వరకు మీరు ఏమంటారు మీ బ్యాంక్ అకౌంట్లో నుంచి మీరు ఎక్కువగా డ్రా చేసుకోవచ్చు, మీకు వచ్చిన ఇన్కమ్ కన్నా కానీ మీ అకౌంట్లో నుంచి ఎక్కువ డ్రా చేసుకోవచ్చు ఇంతవరకు, ఈ లిమిట్ వరకు. ఆ డ్రా చేసుకున్నప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ పడుతుంది. ఆ ఇంట్రెస్ట్ ఏంటి, ఈ ఇంట్రెస్ట్ కూడా ఎలా అంటే ఈ రెపో రేట్ ప్రకారం ఇంట్రెస్ట్ పడుతుంది. ఈ రెపో రేట్ అంటే ఏంటిది? ఈ రెపో రేట్ అంటే నార్మల్గా ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, ఎస్బీఐ బ్యాంక్ ఉంది. ఇప్పుడు ఈ బ్యాంక్స్ అనేవి ఈ మనీ మెయింటైన్ చేసేటప్పుడు ఒక్కసారి వాడికి ఎక్కువ మనీ కావాల్సి వస్తుంది. అంటే సడన్గా ఏమంటారు డిపాజిట్ చేసే వాళ్ళకన్నా కానీ ఎక్కువగా లోన్స్ తీసుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారనుకో, సడన్గా బ్యాంకులు పెరిగారనుకోండి, ఆ టైం అప్పుడు ఆర్బీఐ దగ్గర నుంచి లోన్ తీసుకుంటారు ఈ నార్మల్గా బ్యాంక్స్.
ఆ బ్యాంక్ ఆ లోన్ తీసుకునేటప్పుడు ఆర్బీఐ అనేది ఇంత రేట్ రెపో రేట్ అని చెప్పేసి కొంచెం ఇంత రేట్ ప్రకారము ఆ బ్యాంక్స్ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ తీసుకుంటుంది. అదే రెపో రేట్. ఆ రెపో రేట్ ప్రకారమే ఈ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్లో కూడా ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. ఈ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్లో రూల్స్ ఏంటిది అంటే, ఫస్ట్ ఈ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్లో ఎంతవరకు తీసుకోవచ్చు, ఎంతవరకు మీరు మనీ తీసుకోవచ్చు, ఇంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. ఒక లిమిట్ ఉంటుంది ఈ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్లో. ఈ ఇయర్లో ఈ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇంతకంటే ఎక్కువ తీసుకోవద్దు లిమిట్. అంతకంటే ఎక్కువ తీసుకుంటే దాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. ఆ ఓవర్ డ్రాఫ్ట్లో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, నేను చెప్తాను తర్వాత. ఫస్ట్ ఈ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ లిమిట్. ఈ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ లిమిట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఈ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్లో సెంట్రల్ గవర్నమెంట్కి ఉండే లిమిట్ ఏ విధంగా డిసైడ్ చేస్తారు అంటే, ప్రతి ఇయర్ ఆర్బీఐ సెంట్రల్ గవర్నమెంట్ ఈ రెండు అగ్రిమెంట్ కుదుర్చుకుంటాయి. ఈ సంవత్సరం మాకు ఇంత కావాలి వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటే ఆర్బీఐకి సెంట్రల్ గవర్నమెంట్ మధ్య డిస్కషన్ అవుతుంటుంది. ఆ డిస్కషన్ ప్రకారం వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ ఆర్బీఐ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఈ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ ఏంటిది అంటే, ఇప్పుడు నువ్వు ఒక డేట్లో ఇంత ఒక 100 crores లోన్ తీసుకున్నది అనుకోండి సెంట్రల్ గవర్నమెంట్. ఆ తీసుకున్న 100 crores లోన్ విత్ ఇన్ 90 days మళ్ళీ ఆర్బీఐకి రిటర్న్ చేయాలి. ఎంత? విత్ ఇన్ 90 days ఖచ్చితంగా. విత్ ఇన్ 90 days రిటర్న్ చేయలేదు అనుకోండి, అప్పుడు దానికి తగ్గట్టు కొన్ని యాక్షన్స్ ఉంటాయి ఆర్బీఐ నుంచి. అంటే ఇప్పుడు విత్ ఇన్ 5 days కొన్ని యాక్షన్స్ ఉంటాయి. ఆ రూల్స్ నేను కూడా చదవలేదు, అవసరం లేదు కూడా మనకు అంతగానం. ఆ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ సెంట్రల్ గవర్నమెంట్కి అయితే ఆర్బీఐ సెంట్రల్ గవర్నమెంట్ డిస్కస్ చేసుకుని డిసైడ్ అవుతాయి. అదే స్టేట్ గవర్నమెంట్స్ విషయానికి వస్తే, ఈ స్టేట్ గవర్నమెంట్స్ విషయానికి వస్తే ఈ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అనేది 2 typesగా ఉంటుంది. ఒకటి ఏంటిది అంటే స్పెషల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్, ఇంకోటి నార్మల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్. ఈ స్పెషల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ ఏంది, నార్మల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ ఏంది అంటే, ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఆర్బీఐ నుంచి వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ స్పెషల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ తీసుకుంటుంది. ఆ స్పెషల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ అయిపోయిన తర్వాత నార్మల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ తీసుకుంటుంది. ఒకవేళ నార్మల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ కూడా అయిపోయింది అనుకోండి, అప్పుడు దాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. ఓవర్ డ్రాఫ్ట్ కూడా నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ ఈ స్పెషల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్. ఈ స్పెషల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ ఏంది అంటే, నార్మల్గా ఈ లిమిట్ ఉంటుంది. ఈ స్పెషల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ ఏంది అంటే, ఒక ఇంత అమౌంటే తీసుకోవాలి ఈ స్టేట్ గవర్నమెంట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అని చెప్పేసి ఆర్బీఐ అంటుంది. ఆ తీసుకున్న అమౌంట్ ఆఫ్ లోను ఆ లోన్ కిందనే కన్సిడర్ చేస్తారు. ఆ తీసుకున్న అమౌంట్ ఆఫ్ లోను ఏ విధంగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఈ ఇంట్రెస్ట్ అనేది రెపో రేట్. నేను ఆల్రెడీ చెప్పాను ఆర్బీఐ రెపో రేట్ అంటే ఏంటిదో. ఆ ఆర్బీఐ రెపో రేట్ కన్నా కానీ 1% ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. ఎలా ఈ స్పెషల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్లో 1% తక్కువ ఉంటుంది రెపో రేట్ కన్నా కానీ. అయితే లిమిట్, ఈ స్పెషల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్లో స్టేట్ గవర్నమెంట్స్కి లిమిట్ ఏ విధంగా ఇస్తారు, ఏ విధంగా డిసైడ్ చేస్తారు అనేది ఎలా అంటే, నార్మల్గా ఈ ట్రెజరీ బిల్స్ అని ఉంటాయి, నెక్స్ట్ గవర్నమెంట్ ఇండియా సెక్యూరిటీస్ అని ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు పెద్దగా పట్టించుకోకండి, నార్మల్ గుర్తుంచుకోండి. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీస్, ట్రెజరీ బిల్స్ ఇట్లాంటివన్నీ, ఇట్లాంటి వాటన్నిట్లలో ఈ స్టేట్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ అనేది ఎంత ఇన్వెస్ట్ చేసింది ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీస్లో, ట్రెజరీ బిల్స్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసిందో చూసి దాన్ని బట్టి ఆ ఆర్బీఐ అనేది ఈ స్టేట్కి స్పెషల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్లో ఇంతవరకు ఇవ్వచ్చు లోను, ఇంతకంటే ఎక్కువ వేయకూడదని డిసైడ్ అవుతుంది. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ అనేది ఈ స్పెషల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్లో కింద ఉన్న లిమిట్ అనేది ఓవర్టేక్ చేసింది అనుకోండి, ఆ నెక్స్ట్ లెవెల్ ఏంటిది అంటే నార్మల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్. ఈ నార్మల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ కూడా లిమిట్ ఉంటుంది. అది ఎలా డిసైడ్ చేస్తారు అంటే, ఇలా నార్మల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ ఎలా డిసైడ్ చేస్తారు అంటే, ఈ నార్మల్గా ఈ స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ ఉంటుంది ప్రతి సంవత్సరం. అంటే ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత పెడుతున్నారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెడుతున్నారు, యావరేజ్గా 3 years ప్రీవియస్ 3 years యావరేజ్ చూస్తారు. దాన్ని బట్టి ఈ నార్మల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ అనేది డిసైడ్ చేస్తారు. ఈ స్టేట్ గవర్నమెంట్ కింద ఇవ్వాలి నార్మల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ కింద అని చెప్పేసి డిసైడ్ అవుతారు. సో ఆ నార్మల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ కింద ఇంట్రెస్ట్ రేట్,
ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది అంటే ఇప్పుడు ఆర్బీఐ రెపో రేట్ ఎంత ఉంటుందో ఈ నార్మల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ కింద ఉన్న ఇంట్రెస్ట్ రేట్ వాల్యూ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఏం మాత్రం కొంచెం కూడా అటు డిఫరెన్స్ ఉండదు. ఈ నార్మల్ వేస్ ఇన్ మీన్స్ అడ్వాన్స్ ఫస్ట్ స్పెషల్ వేస్ ఇన్ మీన్స్ అడ్వాన్స్ ఇంత లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ఓవర్టేక్ చేశాక ఈ నార్మల్ వేస్ ఇన్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ ఉంటుంది. అయితే ఈ స్పెషల్ వేస్ ఇన్ మీన్స్ అడ్వాన్స్ కానీ ఈ నార్మల్ వేస్ ఇన్ మీన్స్ అడ్వాన్స్ కానీ అఫ్ కోర్స్ నువ్వు అప్ టు ద లిమిట్ అంటే నీకు ఎంత లిమిట్ ఉందో ఆ లిమిట్ మొత్తం నువ్వు లోన్ తీసుకున్నా ఒకవేళ నువ్వు లిమిట్ కన్నా కానీ తక్కువ తీసుకున్నా కానీ నువ్వు తీసుకున్న ఒక డేట్ ఉంటుంది ఆర్బీఐ దగ్గర నుంచి ఈ స్పెషల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ కింద లేకపోతే ఈ నార్మల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ కింద నువ్వు ఈ డేట్లో ఇంత లోన్ తీసుకున్నావు అనేది ఒకటి ఉంటుంది. ఆ డేట్ నుంచి విత్ ఇన్ 90 డేస్లో మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ఆర్బీఐకి రిటర్న్ చేయాలి ఖచ్చితంగా ఈ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ కింద తీసుకున్న లోన్స్ని. వాటిని షార్ట్ టర్మ్ లోన్స్ అని కూడా అంటారు నార్మల్ స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్లో చూపించేటప్పుడు. తర్వాత ఈ స్టేట్ గవర్నమెంట్స్కి ఈ స్పెషల్ వేస్ ఇన్ మీన్స్ అడ్వాన్స్ కింద వచ్చిన మనీ నార్మల్ వేస్ ఇన్ మీన్స్ అడ్వాన్స్ కింద వచ్చిన మనీ సరిపోలేదు అనుకోండి, అప్పుడు నెక్స్ట్ లెవెల్ వచ్చేది ఏంటంటే ఓవర్ డ్రాఫ్ట్. ఈ ఓవర్ డ్రాఫ్ట్ అనేది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి రెండింటికి ఉంటుంది. లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్కి ఏంది 2 పార్ట్స్ ఉండదు, ఏమైనా ఒకటే ఉంటుంది. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ అనేది ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్కి ఏంటంటే 2 లెవెల్స్, ఒకటి ఏంటంటే స్పెషల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్, నార్మల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్. ఈ 2 లెవెల్స్ దాటిన తర్వాత అంతకంటే ఇంకెక్కువ మనీ తీసుకుంది అనుకోండి స్టేట్ గవర్నమెంట్ ఆర్బీఐ దగ్గర నుంచి, దాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. అయితే ఈ ఓవర్ డ్రాఫ్ట్ కింద తీసుకున్న మనీ ఎంత ఉంటుందో అనేది తర్వాత విషయం. ఓవర్ డ్రాఫ్ట్ చేసింది స్టేట్ గవర్నమెంట్ ఓవర్ డ్రాఫ్ట్ చేసిన మనీ విత్ ఇన్ 5 days అనేది మళ్ళీ బ్యాక్ సబ్మిట్ చేయాలి. అంటే ఒక స్టేట్ గవర్నమెంట్ అనేది ఓవర్ డ్రాఫ్ట్ పొజిషన్లో 5 days కంటే ఎక్కువ ఉండకూడదు. స్టేట్ గవర్నమెంట్ అనేది ఓవర్ డ్రాఫ్ట్ లెవెల్లో 5 days కంటే ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఆర్బీఐ 5 days 5 days కాదు 14 days కాన్సిక్యూటివ్గా అంటే వరుసగా 14 days వరకు ఓవర్ డ్రాఫ్ట్లో ఉంది స్టేట్ గవర్నమెంట్. అప్పటిదాకా పర్లేదు. 14 days కంటే ఎక్కువగా ఓవర్ డ్రాఫ్ట్ పొజిషన్లో స్టేట్ గవర్నమెంట్ ఉంది అనుకోండి, అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే స్టేట్ గవర్నమెంట్కి కావాల్సిన ఈ ఉంటాయి కదా, ఈ నార్మల్గా స్టేట్ గవర్నమెంట్ నార్మల్ రన్నింగ్ ఎక్స్పెండిచర్ కాకుండా సపరేట్ స్కీమ్స్ ఉంటాయి కదా, ఈ సపరేట్ స్కీమ్స్కి రిలీజ్ చేయాల్సిన మనీ అనేది ఆర్బీఐ రిలీజ్ చేయకుండా ఫ్రీజ్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు స్టేట్ గవర్నమెంట్ ఏ మనీ రిలీజ్ చేయాలన్నా కానీ త్రూ ఆర్బీఐ లేకపోతే ఏంది త్రూ నార్మల్ కింద ఆర్బీఐ కింద పనిచేసే బ్యాంక్స్. ఇప్పుడు నువ్వు బ్యాంక్స్ ఏదైనా కానీ ఇండియాలో ఆర్బీఐ కింద పనిచేయాల్సిందే. సో త్రూ బ్యాంక్స్ ఇలానే రిలీజ్ చేయాలి. కాబట్టి ఏం చేస్తుంది అంటే ఆర్బీఐ ఈ నార్మల్ గవర్నమెంట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్ కాకుండా ఇంకా ఎక్కువ ఏ స్కీమ్కి అయినా కానీ మనీ రిలీజ్ చేయనియదు, ఆపేస్తుంది. ఎంత 14 days కంటే స్టేట్ గవర్నమెంట్ అనేది ఓవర్ డ్రాఫ్ట్లో ఉంటే ఫ్రీజ్ చేస్తుంది. అప్పుడు స్టేట్ గవర్నమెంట్కి అనేది మైనస్ పాయింట్, సెంట్రల్ గవర్నమెంట్కి అయినా కానీ సేమ్ అంతే ఓవర్ డ్రాఫ్ట్ పొజిషన్లో. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఓవర్ డ్రాఫ్ట్ కాన్సిక్యూటివ్గా 14 days ఉండకూడదు స్టేట్ గవర్నమెంట్ అయితే. సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఓవర్ డ్రాఫ్ట్ అనేది మోర్ దెన్ 10 days ఉండకూడదు. మోర్ దెన్ 10 days ఉంటే ఫ్రీజ్ అయిపోద్ది సెంట్రల్ గవర్నమెంట్ అకౌంట్ అనేది. నెక్స్ట్ ఓవర్ డ్రాఫ్ట్లోనే ఇంకో కండిషన్ కూడా ఉంది. ఆ ఇంకో కండిషన్ ఏంటిది అంటే ఇప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ పొజిషన్లో ఉంది గవర్నమెంట్. అప్పుడు 3 months కలిపి ఒక ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుద్ది. నెక్స్ట్ ఇయర్ March 31st వరకు ఎండ్ అవుతుంది. అయితే మొత్తం 12 months కదా, 12 monthsలో ప్రతి 3 monthsని ఒక క్వార్టర్ లెక్క డివైడ్ చేస్తారు. సో ఒక క్వార్టర్లో ఒక స్టేట్ గవర్నమెంట్కి మోర్ దెన్ 36 days అనేది ఓవర్ డ్రాఫ్ట్ పొజిషన్లో ఉండకూడదు. కాన్సిక్యూటివ్గా 14 days ఉండకూడదు ఓవర్ డ్రాఫ్ట్ పొజిషన్లో, అదొక రూలు. ఇంకో రూల్ ఏంటిది, ఒక క్వార్టర్లో 36 days కంటే ఎక్కువ డేస్ ఓవర్ డ్రాఫ్ట్లో ఉండకూడదు. ఇఫ్ ఇన్ కేస్ ఓవర్ డ్రాఫ్ట్లో ఉన్నాయనుకోండి మోర్ దెన్ 36 days, అప్పుడు మళ్ళీ ఫ్రీజ్ అయిపోద్ది ఆ స్టేట్ గవర్నమెంట్ అకౌంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ అకౌంట్ కానీ.
అయితే ఈ ఓవర్ డ్రాఫ్ట్ కింద ఇంట్రెస్ట్ రేట్ ఇప్పుడు వేసిన మీన్స్ అడ్వాన్సెస్ లెవెల్ అయిపోయి ఓవర్ డ్రాఫ్ట్ కింద స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎంత మనీ తీసుకుంటుందో ఆ మనీ మీద ఇంట్రెస్ట్ రేట్ పడాలి కదా. ఆ పడే ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది అంటే ఈ రెపో రేట్కి ఒక 2% ఎక్కువ ఉంటుంది ఇంట్రెస్ట్. రెపో రేట్ కంటే 2% ఎక్కువ ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమవుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి ఈ వేసిన మీన్స్ అడ్వాన్స్ అనేది బేసిక్ కాన్సెప్ట్ అనేది కూడా చెప్తా వినండి. ఏంది అంటే స్టేట్ గవర్నమెంట్స్కి అనేది ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్కి, కానీ ఇన్కమ్ అనేది కాన్స్టాంట్గా ఉండదు. ఒకసారి సడన్ గా ఇన్ఫ్లో ఎక్కువ ఉంటుంది, ఒకసారి సడన్ గా తక్కువ ఉంటుంది. ఈ సడన్ గా తక్కువ ఉండేటప్పుడు ఏంటిది, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మనీ ఉండదు, అంటే టెంపరీగా మనీ కావాలి. ఒక 10 years 11 years వరకు మనీ కాకుండా 3 months 2 months వరకు మనీ కావాలి. సో అట్లాంటప్పుడు ఏం చేస్తారు, ఈ 3 months 2 months వరకే మనీ కావాలన్నప్పుడు ఆర్బీఐ దగ్గర నుంచి ఎక్స్ట్రా మనీ అంటే 3 months 2 months వరకు ఎక్కువ మనీ అంటే ఎక్స్పెండిచర్ అని ఏమంటారు, ఇన్కమ్ కన్నా కానీ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. సో ఈ బ్యాలెన్స్ చేయాలంటే ఒక 2 months వరకు ఎక్కువ మనీ కావాలి, అంతకుమించి ఎక్కువ అవసరం లేదు. ఇట్లాంటి టైం అప్పుడు 2 months 3 months ఈ లెవెల్లో ఈ మంత్స్ ఒక 2 to 3 months వరకు ఈ రేంజ్లో ఎక్కువ మనీ కావాలి, మోర్ దెన్ ఇన్కమ్. అట్లాంటి టైం అప్పుడు ఏంటి, ఆర్బీఐ దగ్గరలో ఈ వేసిన మీన్స్ అడ్వాన్సెస్ లెక్క ఓవర్ డ్రాఫ్ట్ లెక్క తీసుకుంటారు. అది కాన్సెప్ట్. థ్యాంక్ యూ.